మద్యం కేసులో జోగి రమేష్ జైలుకి వెళ్తే ఈరోజు ఆయన బయటకు వచ్చి నోరుంది కదా అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. వైసీపీ నాయకులు మొత్తానికి ఈరోజు రాజ్యాంగం గుర్తొచ్చింది. న్యాయబద్ధంగా అంటున్నారు, చట్టబద్ధంగా మాట్లాడుతా అంటున్నారు. 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. వాడు జోగి రమేష్ అంటున్నాడు, అంబటి రాంబాబు ఇంటి మీద, నా ఇంటి మీద లోకేష్ బాబు గారి దాడి చేయించి రాక్షసానందం పొందుతా ఉన్నారంట. పిల్ల చేష్టలంట. ఎవరి పిల్ల చేష్టలని నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. ఎవరి పిల్ల చేష్టలో? ఒక మాజీ ముఖ్యమంత్రి ఆనాడు మీరు అధికారంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నువ్వు ఎందుకు దాడి చేసావని నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు కాదా? నువ్వు ఆ రోజున కారులు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తే ఆ రోజున ఆ కుటుంబం లేదా? వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబం లేదా? అదేవిధంగా కోతవేటు దూరంలో ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది. ఇదే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించిన మాట వాస్తవం కాదా? ప్రపంచం అంతా చూడలేదా? ఎవరు పిల్లచేష్టలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి. ఎవరు రాక్షసానందం పొందారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గన్నవరంలో ఏం జరిగింది? ఒక బీసీ నాయకుడు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ రోజున కారులు మొత్తం కూడా తగలబెట్టారు. ఇవాళ గుర్తొచ్చిందా మీకు ప్రజాస్వామ్యం? ఆ రోజు అక్కడ పోలీసులు లేరా? ఆ రోజు మాట్లాడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు మాలాంటి అమాయకులు అందరం కూడా అభం శోభం తెలియని అమాయకులు, చదువుకున్నటువంటి పిల్లలకు దాదాపుగా ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి పిల్లలు అనుభవించొచ్చారు, శిక్ష అనుభవించొచ్చారు. ఇది ప్రపంచానికి తెలీదా? మీరు చేసినటువంటి పాపం కాదా? నేను అడుగుతా ఉన్నా. పైగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో కొత్త సాంప్రదాయానికి తెరతీస్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో మా కార్యకర్తలను కూడా మేము అదుపు చేయలేము అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నీ ఇంటి మీదకి ఎందుకు దాడి చేశారు? నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్న అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? పేరు నాని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఏదో ఒకసారి అన్నాడని. ఏమన్నాడు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని, ప్రజానికాన్ని నేను అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు వీడియోలు చూస్తే అది అన్ఎక్స్పెక్టెడ్గా అన్నట్టుందా? సవాలు ఇస్తున్నాడు, రమ్మంటున్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు, కార్యకర్తల్ని అమ్మాబూతులు తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు మాట్లాడారు. తర్వాత అంటే ఇంటికి వెళ్ళంటే క్షమాపణ చెప్పారంట. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు? పట్టాభి గారు మాట్లాడినప్పుడు మా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకనే ఆ మాత్రం దాడులు చేస్తే తప్పేంటని మరి మాట్లాడారు. మీ కార్యకర్తలు చేసినటువంటి, నాయకులు చేసినటువంటి పనులను మీరు సమర్థించారు కదా.